హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన మార్నింగ్ 6 నుంచి 9 వరకు వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. మార్నింగ్ అయితే 5కే లేచి మినపప్పు అయితే నానబెట్టాను. ఏంటి స్పెషల్ అని చెప్పి చూస్తున్నారండి. క్రిస్మస్ పండగ కదా, క్రిస్మస్ పండగకి స్కూల్కి హాలిడేస్ అయితే ఇచ్చారండి. ఇంకా నాకు కూడా 10కి రోజు 6:30 కదా డ్యూటీ. ఈరోజు అయితే 10కి అయితే వెళ్ళాలి. క్రిస్మస్ రోజు 10కి వెళ్ళాలి కదా. సరే, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, కొత్తగా చేసి పిల్లలకు గారెలు అనేది చాలా ఇష్టం. కాకపోతే చాలా రోజులు తర్వాత నాకు కుదరలేదు. అందువల్ల ఈరోజు ఖాళీయే కదా, ఇప్పుడు చేద్దామన్న ఉద్దేశంతో అయితే నానబెట్టానండి. ఇంకా మినపప్పు నానే లోపల అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేయాలి. ఆ నైట్ బట్టలు కూడా నానబెట్టేశానండి. మార్నింగ్ లేచాక వేద్దామన్న ఉద్దేశంతో కాసేపు అన్న బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన కొంచెం నానాలి కదా, ఇంకా ఆ ఉద్దేశంతో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచాక ఫస్ట్ వాషింగ్ మిషనే వేశాను. చలి అయితే మామూలుగా లేదండి. చలి అయితే ఎక్కువగానే ఉంది. స్వెటర్ వేసుకున్నా కూడా ఇంకా చలిగానే ఉంది. కాకపోతే ఇంకా తప్పదు కదండి, త్వరగా పని అవ్వాలి. దాదాపుగా బట్టలే 1 అవర్ పట్టిందండి. ఇంకా నిదానంగా బట్టలు ఇవాళ పూర్తి చేసేద్దాం. బట్టలు అయిపోయాక బెడ్షీట్లు కూడా నానబెట్టేద్దాం. మళ్ళీ పండగ దగ్గరకు వస్తుంది కదా, పండగ పనులు స్టార్ట్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో అయితే మార్నింగే ఇంక ఈ బట్టల పని పెట్టేసుకున్నానండి. కొంతమంది ఏంటక్క వీడియోస్ కొంతమంది రావట్లేదు అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఏంటక్క నీకు ఇప్పుడు ఎందుకు అక్క అని అడుగుతున్నారు. చాలామంది 100లో 80% పాజిటివ్గా ఉన్న ఒక 10% యాడో నెగిటివిటీ ఉంటుంది కదా. నాకు ఇప్పుడు నేను సుధాకి యాక్సిడెంట్ అయ్యాక ఏమో యూట్యూబ్ చేయట్లేదండి. నాకు అంతకుముందే యూట్యూబ్ ఛానల్ ఉంది. సుధాకి యాక్సిడెంట్ అవ్వకముందే నా ఛానల్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. అప్పటి నుంచే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానే ఉన్నాను. సుధా బాగున్నప్పుడే సుధా కూడా వీడియోస్లో ఉండేవాడు. నా వీడియోస్ అన్నీ ముందు నుంచి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు నాకు కొత్త కాదు. నాకు యూట్యూబ్ అనేది అదొక ఫ్యాషన్ అండి. నాకు ఇష్టం, ఎందుకో అదే నాకు ఇష్టం. ఇంకా మార్నింగ్ అయితే బట్టలు 1 అవర్ పట్టింది కదా, బట్టలు అయిపోయాక అంట్లు అయితే కడిగేశానండి. గిన్నెలు కడిగేశాక ఇంకా బయట చిమ్మేసి కల్లాప చల్లుదామన్న ఉద్దేశంతో ఇంకా త్వరగా అయితే చిమ్మేశాను. ఇంకా మళ్ళీ టైం అవుతుంది కదా, మళ్ళీ గబగబా పని చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే గబగబా పని అయితే చేసేస్తున్నాను. ఇంకా కొంతమంది సంక్రాంతి నెల పడితే చాలండి, నెల పట్టారు అంటే పేడ కల్లాప చల్లి గొబ్బెమ్మలు అయితే పెడతారు కదండి. అప్పుడు అయితే బాగున్నప్పుడు, సుధా అంతా బాగున్నప్పుడు నేను గొబ్బెమ్మలు పెట్టి అవి కూడా నాకు తెలిసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. కాకపోతే ఇప్పుడు నేనున్న లైఫ్కి నాకేది సెట్ అవ్వట్లా. ప్రతిదీ అన్నీ వెతుక్కొని ప్రతిదీ ఫ్యామిలీని రన్ చేయాలి. ప్రతిదీ రోజుకి టెన్షన్లు, స్ట్రగుల్స్ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా నాకు కుదరటం లేదండి. ఇప్పుడు ప్యాకెట్లు వచ్చినాయి కదా, కలర్ ప్యాకెట్లు చాలా బాగుంటున్నాయి. అవి దాంతో కల్లాప అయితే చల్లి ముగ్గు నాకు వచ్చినంతలోనండి. పెద్ద ముగ్గులు రాకపోయినా ఏదో చిన్న ముగ్గులు అయితే నాకు వచ్చిన దానిలో అయితే నేను వేసుకున్నానండి. అలాగే అవి గ్లాస్లో పసుపు నీళ్ళండి. ఏదన్నా ఇంట్లో నెగిటివిటీని అది తీసుకొని మనకి పాజిటివిటీ ఇచ్చిద్ది అన్న ఉద్దేశంతో అయితే అలా నీళ్ళు వేసి దానిలో ఫ్లవర్ అయితే పెట్టానండి. కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంక శుభ్రంగా తుడుచుకొచ్చి మ్యాట్లు అయితే వేస్తున్నానండి. ఆడవాళ్ళు ఫ్యామిలీ రన్ చేయటం అంటే మాటలు కాదు. అందరి ఇంట్లో నాకు తెలిసి ఆడవాళ్ళు స్ట్రగుల్స్ అయితే చాలా ఉంటాయండి. నేను కూడా దాంట్లో ఒకప్పుడైతే ఏమీ లేవండి. నాకు 15 ఇయర్స్కే మ్యారేజ్ చేశారు. 10th అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నన్ను అడిగితే మా నాన్నకున్నంతలో చాలా గొప్పగా చూసుకున్నాడు. గొప్పగానే నన్ను ఈ రోజుకి కూడా అండి, నాన్న ఉన్నాడనే ధైర్యం ఈ రోజుకి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నా ఫ్యామిలీ సుధా యాక్సిడెంట్ అయిన మూమెంట్లో నా ఫ్యామిలీ కనుక ఆ రోజు నాతో కనుక లేకపోతే ఈరోజు చెప్పుకోవటానికి నేను, నా పిల్లలు, సుధా ఎవరు ఉండేవాళ్ళం కాదేమో. ఆ రోజు నా ఫ్యామిలీ నిలబడ్డారు కాబట్టి నేను నిలబడగలిగాను. ఈ రోజుకి కూడా ఆ రోజు అలా వచ్చాను. తర్వాత సుధా కూడా నన్ను అలానే చూసుకున్నాడు. చాలా బాగా చూసుకున్నాడు సుధా కూడా. కాకపోతే మనుషులతో ఇలా ఉండాలి, ఇలా పెరగాలి, ఇది ప్రపంచం అని
ప్రతిదీ చెప్పేవాడు, ప్రతిదీ చూసుకునేవాడు. అంత మనుషులతో అట్రాక్ట్ అయ్యే అంత కూడా నాకు అప్పుడు ఛాన్స్. ఎక్కువ ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ గుళ్ళని, అయ్యని, ఇయ్యని అట్లా సరిపోయేది నాకు టైము. దాదాపుగా అప్పుడు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువ టెంపుల్ వ్లాగ్సే పెట్టేదాన్ని తప్పితే వేరేవి పెట్టేదాన్ని కాదు. అప్పుడున్న ప్రపంచం నాకు అదే. ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళం. సుధా చేసుకొచ్చేవాడు. పిల్లలు కానీ, నేను కానీ చాలా వరకు హ్యాపీగానే ఉన్నామండి అప్పుడున్న పొజిషన్లో. ఒక్కసారిగా జనాలందరికీ హుదూద్ తుఫాన్ కనుక వచ్చి జనాలందరూ ఎలా అయిపోయారు. మా ఫ్యామిలీ కూడా సుధాకి యాక్సిడెంట్ అవ్వటం హుదూద్ కంటే ఘోరంగా తయారైంది. కానీ అప్పుడు నేను ధైర్యం చేసి, నేను గట్టిగా స్ట్రాంగ్గా ఒక పిల్లర్గా నిలబడ్డాను కాబట్టి ఈరోజు చెప్పుకోవటానికి నా ఫ్యామిలీ అంటూ ఉంది. నా వెనకాల మా నాన్న, మా వదిన, మా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పిల్లర్గా నిలబడగలిగాను. ఈరోజు కూడా వర్కింగ్ ఉమెన్కి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలీదా. వర్క్ ప్రెషర్స్ అక్కడ ఎక్కడైనా అండి ప్రెషర్సే ఎక్కువ. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళా సుధాకి జరిగింది మామూలు ఇన్సిడెంట్ కాదండి, హెడ్ ఇంజురీ. అది దగ్గరుండి చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఈరోజు కూడా తన పని తను చేసుకోవాలి అంటే ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది. ఏదో చేసుకుంటాడు అంతేగాని దాదాపుగా మేము అందిస్తే నేను నా పిల్లలో చూసుకోబట్టి నాకంటూ నా సుధా ఉన్నాడు అని అనుకుంటున్నాను. ఎంత చూసుకున్నానో ఈ 3 ఏళ్లలో సుధా నన్ను ఈ 14 ఏళ్ళు ఎంత అయితే చూసుకున్నాడో నాకు తెలిసి దానికి డబుల్ మేము ఈ 3 ఏళ్ళు చూసుకున్నాం, నేను నా పిల్లలం అందరం. వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్స్ తీసినవి కాదండి, అంతకుముందే నాకు వ్లాగ్స్ ఉంది. సుధాకి యాక్సిడెంట్ అవ్వకముందే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నా ఫ్యాషన్ అది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి గారెలు అయితే వేసేస్తున్నాను. దాదాపుగా పాప కానీ బాబు కానీ వాళ్ళ వయసులో పడకూడని స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళు పడుతున్నారండి. దాదాపుగా చాలా వరకు ఈ రోజుకి పిల్లలు కూడా అర్థం చేసుకొని అలా కాదమ్మా ఇలాగా అని చెప్తే వాళ్ళు విని ఉన్నంతల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అమ్మని ఇబ్బంది పెట్టకుండా, నాన్నని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులు వాళ్ళకి మనసులో ఏమనిపించినా కూడా లోపలే అనుకుంటారు కానీ బయటకు చెప్పరండి. ఇంకా ఎప్పుడో రేరు మాకు మా నాన్నతో వెళ్ళాలి, మా నాన్నతో బండి ఎక్కాలి అని అయితే అందరి పిల్లలకు ఉంటుంది కదా. ఆ సరదా మట్టుకు నా పిల్లలకు ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ తప్పదు, లైఫ్ ఇంకా ముందుకు సాగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, చదువుకోవాలి అన్నదైతే బాగా బలంగా ఉంది నా పిల్లలకి. అలానే చదువుకొని ఆ దేవుడు చల్లగా చూసి నా పిల్లలిద్దరూ బాగా చదువుకోవాలని అయితే నేను ఇంత కష్టపడుతుంది వాళ్ళ కోసమే అండి. ఇంకా గారెలు అయితే వేసి చట్నీ అయితే తాలింపు అయితే వేసేసానండి. ఇంకా చాందిని అయితే నీట్గా కసువులు చిమ్మి బండలు తుడిచి దీపారాధన అయితే చేస్తుందండి. దాదాపుగా రోజు చాందిని దానికి తగ్గట్టు అది చేస్తుంది, సాయికి తగ్గట్టు వాడు చేస్తాడు. ఎవరి పనులు వాళ్ళు సరిపోతుందండి. నేను ఒక్కదాన్ని జాబ్ చేయాలి అంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అయిపోయింది. చాలా వరకు అండి. ఎందుకు ఇంత చెప్పాను అంటే నేను పడే బాధలు కూడా అర్థం అవ్వాలి కదండి. ఒక్కదాన్నే నవ్వుతూ ఉన్నాను, బయటకు చూస్తానికి జనాలకి నవ్వుతూ ఉన్నానంటే ఆ నవ్వు వెనకాల చాలా బాధ ఉందండి. కాకపోతే అందరికీ మన బాధలు చెప్పుకోలేం కదా. అందరికీ నవ్వుతూనే కనపడతా, నవ్వుతూనే ఉంటాను, ఎప్పటికీ అలానే ఉంటానండి. ఎందుకంటే నేను ధైర్యంగా ఉంటేనే నా పిల్లలు ధైర్యంగా ఉంటారు. అంతవరకు అయితే కాన్ఫిడెంట్గా ఉంటా నేను. ఎందుకంటే నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు ఒక స్థాయికి రావాలి. వచ్చే వరకు ఇంక తప్పదు. ప్రతిదీ నేనే, అన్నిటికీ సుధాకు కానీ పిల్లలకు కానీ అందరికీ నేనే ఉన్నాను, నేనే చూసుకుంటాను. ఇప్పటివరకు చూసుకున్న, ఇక మీదట కూడా భగవంతుడు ఆశీస్సులతో నేనే చూసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, మా ఫ్యామిలీ మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. చూసారు కదా మార్నింగ్ రొటీన్. కాకపోతే రోజు 7:30 కల్లా వెళ్ళేదాన్ని, 6:30, 7 కల్లా వెళ్ళేదాన్ని. ఈరోజు ఇంకా హాలిడే కాబట్టి ఇప్పటి వరకు అయితే ఉన్నాను. 9 వరకు అయితే ఈ పనులు అయితే నేను ఇంట్లో చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మన ఛానల్ వీడియో అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నానండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. చూసారు కదా.
ఓకే ఫ్రెండ్స్. బాయ్.